సునీత సునీత ఏంటండి? ఏం లేదే, నిన్న రాత్రి ఎదురింటి రమ్య నా కల్లోకి వచ్చిందే. అవునా? ఒకటే వచ్చింది కదా? అవును, నీకెవరు చెప్పు సార్. ఎక్కడి నుంచో వాయిస్ వస్తుంది సార్, ప్లీజ్ భయ్య ఎవరైనా ఉంటే చెప్పండి కొంచెం ప్లీజ్. మానిటర్ నుంచి వేరే వాళ్ళు మాట్లాడుతున్న వాయిస్ వస్తుంది. సునీత ఏంటండి? ఏం లేదే, నిన్న రాత్రి ఎదురింటి రమ్య నా కల్లోకి వచ్చింది. ఏంటి? నిన్న రాత్రి ఎదురింటి రమ్య నా కల్లోకి వచ్చింది. అవునా? ఒకటే వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు. ఇది పరిస్థితి అనమాట. సో ఈ విధంగా కూడా భలే గమ్మత్తుగా మాట్లాడుకుంటూ ఉంటారు సరదాగా భార్యాభర్తలు. సరే, ఇప్పుడు చూడండి రాజకీయ నాయకులు మాట్లాడితే అక్కడ వచ్చే కామెడీ ఎలా ఉంటుందో చూద్దాం. సరదాకి రాజకీయ నాయకులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, అసెంబ్లీలో ఈ మధ్య మాట్లాడట్లేదండి రాజకీయ నాయకులు, కొట్లాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు అనమాట. సో మీరు రీసెంట్ గా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. వైఎస్ గారు చంద్రబాబు నాయుడు గారిని కడిగేస్తాను చంద్రబాబు, కడిగేస్తాను నిన్ను, ఏం కడతారు మీరు అని ఈ విధంగా వాళ్ళు గొడవపడడం చూస్తూనే ఉంటాం మన టీవీలలో. అయితే ఈ విధాన్ని మరి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే చాలా ప్రాబ్లం ఎదురైతే ఫేస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి స్పీకర్ సురేష్ రెడ్డి గారు ఒక నిర్ణయానికి వచ్చారండి. ఏం నిర్ణయానికి వచ్చారంటే, మీరు గొడవ పడద్దు, ఎవరైతే ముందుగా లేచి మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు ముందుగా లేచి ఒక సినిమా పాట పాడండి అన్నారు. అంటే కొంచెం చిన్న చేంజ్ తీసుకొద్దాం అనుకున్నారండి. అనుకొని ఎవరైతే ముందుగా మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళు సినిమా పాట పాడితే వాళ్ళకు ముందుగా మాట్లాడే అవకాశం ఇస్తా అంటే వెంటనే చంద్రబాబు నాయుడు గారు చాలా ఫాస్ట్గా లేచి చేయెత్తారు. చంద్రబాబు నాయుడు గారు చాలా ఫాస్ట్గా చేయెత్తారండి. వైఎస్ గారు లేచి ఫాస్ట్గా ఎత్తలేకపోయారు, ఎందుకంటే పంచాగించ సరుకునే టైం పట్టింది. ఈయన పంచ సరుకునే టైం పట్టిందండి, ఆయన పాయింట్ కదా టక్కుని లేచి చేయెత్తారు. చంద్రబాబు గారు ప్లీజ్ సింగ్ ఎ సాంగ్ అని అన్నారు. అనేసరికి చంద్రబాబు నాయుడు గారు పాట అందుకున్నారండి. ఏం పాట అంటే, ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టంలా వచ్చావే చూసెళ్ళిపోయావే, ఇది పాట. ఈ పాట చంద్రబాబు నాయుడు గారు పాడుతుంటే వైఎస్ గారు సైలెంట్ గా కూర్చోకుండా లేచి నిలబడి కౌంటర్లు వేస్తున్నారు, అడ్డం పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని పాడనివ్వకుండా అడ్డం పడుతున్నారు. ఎలా అడ్డం పడుతున్నారు చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళ గుర్తొచ్చిన పాట అందుకున్నారు. ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, చంద్రబాబు నాయుడు గారు అనేసరికి వెంటనే వైఎస్ గారు లేచి నిలబడ్డారు. ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, నువ్వు పదవిలో ఉన్నప్పుడు రాలేదు. పాపం కర్మగాలి, చంద్రబాబు నాయుడు గారు పదవిలో ఉన్నంతకాలం ఒక్క వర్షం పడలే. అదే వైఎస్ గారు పదవిలోకి వచ్చిన తర్వాత వర్షాలు పడ్డాయి, ఇల్లు కొట్టుకుపోయి మనుషులు కూడా కొట్టుపోయారు. అంటే ఎటు తిరిగి మనకు తలనొప్పి మాత్రం తప్పదనమాట, ఎవరు వచ్చినా కూడా. సరే, చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు. ఎన్నాళ్ళ గుర్తొచ్చానా వానా, నువ్వు పదవిలో ఉన్నప్పుడు రాలేదు, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన లక్ష్మీ పార్వతి లాగా. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కనబట్టలేదు కదా ఆవిడ అని ఆయన ఉద్దేశం అన్నట. చుట్టంలా వచ్చావే చూసెళ్ళిపోయావే, నీ సీఎం సీటు లాగా, చుట్టంలాగా వచ్చిందంట, సీటు పోయిందంట. అనేసరికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా లాభం లేదు, ఏదో రాంగ్ రూట్లో వస్తున్నాడని ఆయన సైలెంట్ గా కూర్చున్నారు. ఈ లోపు వైఎస్ గారు తెలియకుండా అమాయకంగా టక్కున లేచి చేయెత్తారు. వైఎస్ గారు ప్లీజ్ సింగ్ ఏ సాంగ్ అన్నారు. వైఎస్ గారు ఇప్పుడు పాట పాడుతున్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా తక్కువ తిన్నారా, ఆయన కూడా కౌంటర్లు వేస్తున్నారు. ఎలా కౌంటర్లు వేస్తున్నారో చూద్దాం. వైఎస్ గారు ఎంచుకున్న పాట ఏంటంటే, బేగంపేట బుల్లెమ్మో, పంజాగుట్ట పిల్లమ్మో, శంకర్ దాదా, ఇది పాట. ఈ పాట వైఎస్ గారు పాడుతున్నారు, చంద్రబాబు గారు కౌంటర్లు వేస్తున్నారు. బేగంపేట బుల్లెమ్మో, వెంటనే చంద్రబాబు గారు బేగంపేట బుల్లెమ్మో, సోనియా గాంధీ అని మాకు బాగా తెలుసు. బేగంపేట బుల్లెమ్మో సోనియా గాంధీ అంట. పంజాగుట్ట పిల్లమ్మో, ప్రియాంక గాంధీ అని మాకు బాగా తెలుసు. శంకర్ దాదా మీరు కడప